లలిత్ కుమార్ గారండి? అవునండి. నేను నేను సాయిబాబా భక్తుడినండి. ఓకే. నేను నేను గర్భవతి అవ్వాలనుకుంటున్నానండి. అంటే అంటే అర్థం కాలేదు. సాయిబాబాని విడిచిపెట్టి పూర్తి హిందూగా మారాలనుకుంటున్నారు. నేను సాయిబాబా భక్తుడినండి. ఓకే. నేను ఇప్పుడు గర్భవతి అవ్వాలనుకుంటున్నానండి. అదే అంటే కొంచెం క్లియర్గా చెప్పండి సార్, నాకు అర్థం కాలేదు. అంటే పూర్తి హిందూగా మారాలనుకుంటున్నారు. అవునండి. ఓకే ఓకే, చెప్పండి సార్. చాలా సంతోషం అండి. మంచి నిర్ణయం మీరు. అవునండి. అదే అదే మీతో మాట్లాడి తర్వాత గర్భవతి అవ్వాలని చేశానండి. ఓకే ఓకే, చెప్పండి. అదే పేరు చెప్పంటారా? మీ పేరు అంటే మీకు ఈ కాల్ రికార్డింగ్ చేసుకుంటున్నాను, మీకు అభ్యంతరం లేదంటే చెప్పండి. ఓకే ఓకే, చెప్పండి. నా పేరు ఫణి అండి. ఓకే ఫణి గారు. నేను వెస్ట్ గోదావరి భీమవరం నుంచి చేస్తున్నానండి. ఓకే అండి. మీ అంటే మీరు అంటే బాబాని విడిచిపెట్టి పూర్తి హిందూగా రావాలనుకుంటున్న కారణం ఏంటండి? అంటే నేను అప్పుడు 8th క్లాస్లో ఉన్నప్పుడు ఒక సినిమా చూశానండి. అది సాయిబాబా సినిమా. ఓకే. చూసి అప్పటి నుంచి సాయిబాబా భక్తుడిని అయ్యానండి. ఓకే. తర్వాత అది చాలా సాయిబాబా భక్తుడిగా ఉన్నానండి కొంతకాలం. ఓకే అండి. తర్వాత ఇప్పుడు కొన్ని ఒక 1 year 2 years నుంచి 1 year నుంచి మీ వీడియోలు చూస్తున్నానండి. ఓకే ఓకే అండి. చూస్తానంటే అప్పుడు అదే మీరు ఇలా చెప్తున్నారు కండి, ఆ బుక్లో చదివి ఇలాగా చెప్తున్నారు కదండి. అప్పుడు అవన్నీ చూసి ఇంకా ఇప్పుడు నేను గర్భవతి అవ్వాలనుకుంటున్నానండి. చాలా మంచి నిర్ణయం ఫణి గారు, చాలా సంతోషం. ఇలాగా ప్రతి హిందువు కూడా నిజం తెలుసుకోవాలి. పూర్తిగా వైదిక మార్గంలో మన నిజమైన దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆరాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. అవునండి. తప్పకుండా మన వీడియోస్ మరింత మందికి షేర్ చేయండి. వీలైనంత మంది ఇంకా మన నిజం తెలుసుకుని సనాతన ధర్మంలోకి వచ్చేలాగా చేయండి. ఓకేనా? నేను బుక్ సాయిబాబా చరిత్ర బుక్ చదివానండి. ఓకే. చదివితే అందులో ఏ తప్పులేమి లేవండి, అంత బాగానే ఉంది. అదే అంటే ఇలాగా మీరు చెప్పివన్నీ బుక్ లో లేవండి. ఓకే. అంత బాగానే ఉందండి, మంచిగా బుక్ లో అంతా మంచిగానే ఉందండి. ఓకే. అంటే అదే చెప్తున్నా కదండి, 2005లో ముద్రించిన బుక్, 2007లో ముద్రించిన బుక్ వేరు. ఇప్పుడు మనకి సాయి సంస్థానం దగ్గర లభ్యమవుతున్న బుక్ వేరండి. ఇప్పుడున్న బుక్ లో కూడా లేదు మార్చలేదండి, కొన్ని మార్చారు అంతే. ఇప్పటికీ కూడా ఆ కథలన్నీ కూడా కొంచెం పౌడర్ పూసారు తప్ప మూల కథలు అట్లాగే ఉన్నాయి. సాయిబాబా అల్లాని ఆరాధించడం, అల్లాకి బానిసని చెప్పుకోవటం, అల్లా మాలిక్ అనటము, అలాగే సాయిబాబా మన హిందూ దేవతల్ని పూజించడానికి కాకుండా తనే దేవుడిగా కనిపించడం వాళ్ళందరికీ. ఇవన్నీ కూడా అదే అవన్నీ ఇప్పటికి కూడా అట్లాగే ఉన్నాయండి, ఏం మారలేదు. కాకపోతే జస్ట్ భక్తితో చదివే వాళ్ళకి ఏంటంటే అవన్నీ పెద్ద తప్పుల్లా అనిపించవు. కారణం ఏంటంటే చాలా మందికి ఈ మన గ్రంథాల్లో ఏముందో తెలియదు, మన ధర్మం గొప్పతనం తెలియదు. ఈ సినిమాలు చూసి సీరియల్ చూసి ఇదే నిజమేమో అని మాయలో ఉంటారు అంతే. అవునండి, అని జనాలందరూ సినిమాలు సీరియల్ చూసి భక్తులు అయిపోతున్నారండి. అంతే అంతే ఫణి గారు, నేను అదే బుక్ ఎవరు చదవరండి. ఎగ్జాక్ట్లీ అదే ప్రాబ్లం. అవునండి. అవును అవును. అది పాత బుక్, అది మీరు బుక్ లో చదివి చెప్తున్నారు కదండి వీడియోలో. అవును, ఇంకా చాలా ఎపిసోడ్స్ ఉన్నాయండి మనం చెప్పేవి అన్ని బాబాకి సంబంధించి. మనం చెప్పే ప్రతిదీ కూడా ప్రామాణిక గ్రంథాల నుంచి చెప్తున్నాం తప్ప మనం ఎక్కడ కూడా అవతల సాయి భక్తులు ఏదైతే వీడియోలు చేస్తున్నారో, అంటే పలానా స్వామీజీ ఏదో ఒక 500 పేజీల పుస్తకం రాస్తే అందులో ఒక 1/2 పేజీ బాబా గురించి రాశాడు కాబట్టి బాబా దేవుడు, అలాంటి తప్పుడు కథలు మనం చెప్పట్లా. సాయి సచ్చరిత్ర ఒరిజినల్ ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ లో నుంచి మనం మాట్లాడుతున్నాం. అందుకే మన హిందూ బంధువులందరూ కూడా అంటే కాస్త విఘ్నత ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు, మీలాగా ఆలోచించి నిజాన్ని తెలుసుకుని బయటకు వస్తున్నారు. అదే మీ వీడియోలో చూసి వాళ్ళు తెలుసుకుంటున్నారు, ఖచ్చితంగా తెలుసుకుంటున్నారండి. మనం ఇంకా వీలైనంత మందిని మనందరం కలిపి జాగృతం చేయాలి, వాళ్ళందరికీ కూడా నిజం తెలిసేలాగా చేయాలండి. అంతే. అదే ఫ్రెండ్స్ లో చుట్టాల్లో కూడా సాయిబాబా భక్తులు ఉన్నారండి. ఓకే. వాళ్ళని కూడా ఇక వీడియోలు అవి చూసి వాళ్ళని కూడా గర్వపరిచి చేయాలండి. తప్పకుండా తప్పకుండా. ఇప్పుడు నేను ఒకప్పుడు బాబాని మొక్కినండి, బాబాని పూజ చేసినండి. నేను నిజం తెలుసుకున్నాను, నేను బయటకు వచ్చాను. నాలాగా ఎవరైతే మోసపోతున్నారో వాళ్ళందరికీ నిజం తెలియాలని చెప్పేసి నేను చెప్తున్నాను వీడియోలో. ఇప్పటికే చాలా మంది తెలుసుకుని బయటకు వస్తున్నారు, మీలాగా ఆలోచన కలిగిన వాళ్ళు. ఇంకా కొంతమంది
అంటే చాలా మంది ఏంటంటే మేము నమ్ముతున్న అబద్ధాన్ని సడన్ గా ఎవడో వచ్చి అబద్ధం అని చెప్తే తట్టుకోలేక బయటికి రావడానికి ఇష్టపడక అట్లా ఉన్నారు తప్ప వాళ్ళకు కూడా అంతరాత్మ చెప్తూనే ఉంటుంది వాళ్ళు చేస్తుంది తప్పు అన్న విషయం. కాకపోతే కొంచెం టైం పడుతుంది, బట్ ప్రతి వాళ్ళు డజన్ తెలుసుకుంటారండి. వాళ్ళందరూ ఎక్కువ ఏంటంటే సినిమాలు సీరియల్ చూసి ఇంకా అదే నిజం అనుకుని వాళ్ళు ఇంకా అదే ఆ యాక్టింగ్ అయ్యి దానికి ఫ్యాన్ అయిపోతారు కదండి. అంతే కదండి. నిజంగా ఇప్పుడు సినిమాల్లో చెప్తున్నవి కూడా చాలా వరకు సచరిత్రలో కూడా లేని అబద్ధాలే వాళ్ళు. అంటే బాబాని ఏదో ఒక గొప్ప అవతార పురుషుల్లాగా, ఒక గొప్ప ధర్మాత్ముల్లాగా చూపించి వీళ్ళందరినీ బాబా భక్తులుగా మార్చాలన్న సంకల్పంతో తీసిన సినిమాలే తప్ప నిజాలు చెప్పింది కాదు. అవునండి. అంతే. అంటే అది మీరు చెప్పినారు కదండి బుక్ లో సాయిబాబాకి సాయిబాబా కోపం ఎక్కువ, అలా తిట్టేసేవాడు, అందరినీ కొట్టేసేవాడు. ఒకసారి ఏమో హిందువులేమో హిందువులు శ్రీరామనామం చేసుకుంటా ఉంటే వాళ్ళందరినీ బూతులు తిట్టేసాడు. అవన్నీ మీరు వీడియోలో చెప్తున్నారు కదండి. అదేంటి అందరినీ తిట్టడం కాదు, కొంతమందిని అయితే కొట్టేవాడు కూడా బాబా. సినిమాల్లో చూపించినట్టు ఆయన ముసలాయన లాగా వణుకుతూ నడవటం అవేమీ కాదు. ఆయన ఒక పహిల్వాను. ఆయన హిందువుల్ని చాలా దారుణంగా కొట్టేవాడు. ఆ సినిమాలో అయితే చాలా మంచిగాని అమాయకుడిగా అలా చూపించి అన్ని మతాలు ఒకటే ఆ టైప్ లో సినిమాలు సీరియల్ కూడా అలా చూపించారండి. అవునండి. అసలు అక్కడ ఎవరిని కూడా తిట్టిన ఎవరిని తిరదాకు వచ్చినా కూడా వాళ్ళని క్షమించి టైప్ లో ఆ టైప్ లో చూపించేదండి సినిమాల్లో. అదే ఆయన పేరు ఏదో ఉంటది, అదే ఒక అతను సాయిబాబు అంటే పడకుండా కొడతాడండి. కొడతాకొస్తే అల్లా అచ్చగారికి అంటే అదే రోహిల్లా అన్నట్టుగా చూపించారు సినిమాలో. రోహిల్లా అదంతా కూడా అబద్ధం అండి. సాయి సచ్చరిత్ర అట్లా ఏం లేదు. అది వేరే ముస్లిమ్స్ కొంతమంది అట్లా చేశారు. వేరే ముస్లిమ్స్ బాబాని చంపాలని ట్రై చేశారు అని సచ్చరిత్రలో రాశారు. కానీ సాయిబాబా జీవితకాలం ఆ ముస్లింలకు కప్పం కడుతూనే ఉన్నాడు. ఆ బడే బాబా అనే అతనికైతే రోజుకి 50 రూపాయలు కట్టేవాడు. ఆ రోజుల్లో 50 రూపాయలు అంటే ఆల్మోస్ట్ ఒక ఎకరం పొలం లాంటి. అవునండి. అప్పుడు 50 రూపాయలు అంటే బడే బాబా అంటే ఆయన వాళ్ళందరికీ లీడర్ అండి. బడే బాబా అంటే ఇంకా సాయిబాబాకి కూడా ఒక గురువు లాగా అనుకోండి, మంచి మిత్రుడు. ఆయన లేకపోతే ఈయన కనీసం ముద్ద కూడా తినేవాడు కాదు. అలాంటి బడే బాబా కప్పం కట్టేవాడు. అంతెందుకు చనిపోవటానికి కొన్ని రోజుల ముందు కూడా ఆ బడే బాబా కొడుకు ఒకడు ఉంటాడు కాసిం అని. ఆ కాసిం అనేవాడికి డబ్బులు 250 రూపాయలు ఇచ్చి శంసుద్దీన్ బాబా అని చెప్పేసి ఒకడు ఉంటాడు, వాడికి పంపించాడు డబ్బులు. పంపించి నేను ఎట్లాగో చచ్చిపోబోతున్నా, నేను చచ్చిపోయే లోపు నాకు రోజు కూడా నా కోసం మహమ్మద్ ప్రవక్త పాటలు పాడండి అని చెప్పేసి డబ్బులు ఇచ్చాడు వాళ్ళకి. అంటే తను చనిపోవటానికి ముందు తనకి మంచి జరగాలంటే మహమ్మద్ ప్రవక్త గురించి మంచిగా పాటలు పాడుకోవాలని చెప్పి తన పేరు మీద పాటలు పాడించుకున్నాడు ఆ పీర్ బాబా దగ్గర. అది అంటే ఆయన సాయిబాబా పైల్వాన్ అండి. సాయిబాబా పహిల్వాన్ అండి. స్టార్టింగ్ లో కుస్తీలు పట్టేవాడు. ఒక రోజున మొహిద్దీన్ అని ఒక అతను ఉంటాడు. అతను సాయిబాబా గొడవ పెడితే కుస్తీ పడ్డారు. కుస్తీ పడితే అతను సాయిబాబాని ఓడించేశాడు. దాంతో ఇక అప్పటి నుంచి సాయిబాబా వైరాగ్యం వచ్చి సాయిబాబా ఇట్లా సన్యాసిలాగా మారాడు. అంతకుముందు మంచి రబల్లాగా ఉండేవాడు అనమాట. ఓడిపోయేపటికి పరుగు పోయిన తర్వాత మళ్ళీ పరుగు తెచ్చుకోవాలంటే ఏం చేయాలంటే ఇక మంచివాళ్ళలాగా జనాల్లో బిల్డప్లు ఇస్తే అందరూ గౌరవిస్తారు కదా. అట్లా కఫ్నీ కట్టుకుని తలగొడ్డు కట్టుకుని తిరగటం మొదలు పెట్టాడు అప్పటి నుంచి ఆయన. అప్పటి నుంచి అది బుక్ లో ఉందండి. అదే ఎవరితోనూ కుస్తీ పట్టి ఓడిపోయాడు, తర్వాత ఇలాగా పక్క కఫ్నీ కట్టుకుని అలాగా తయారయ్యాడు అని రాశారండి. అవును. మొహిద్దీన్ ఏదో అండి. మొహిద్దీన్ అండి. అవును. చాలా సంతోషం పని గారు, చాలా మంచి విషయం చెప్పారు. అలాగే మీలాగా ఇంకా మరింత మంది మనకి బయటకు వచ్చేలాగా చూద్దామండి అందరం కలిపి. తప్పకుండా. ధన్యవాదాలు పని గారు. థ్యాంక్ యూ. అలాగే థ్యాంక్స్ అండి.